వెల్లుర్తిలో ఉన్నటువంటి వివిధ ప్రజలారా, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈరోజు ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే పూర్వం బ్రిటిష్ కాలంలో అనేక మంది అమరవీరులు త్యాగాల ఫలితంగా కార్మికులకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 11 కార్మిక సంఘాలు ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన వెల్లుర్తి మండల కేంద్రంలో ఈ సమ్మెకు కార్మిక సంఘాలు ఈరోజు రాస్తారోకో నిర్వహిస్తా ఉన్నాయి. ప్రధాన డిమాండ్స్ ఈరోజు లేబర్ కోడ్లని 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి, కార్మిక హక్కు చట్టాలను కాలాలు రాసేటువంటి ఈ చట్టాలను ఒప్పుకునే పరిస్థితి లేదనేది ఈరోజు కార్మిక సంఘాలుగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే 2005 సంవత్సరంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి జీరాంజీ పేరుతో పనిగింటాల విధానాన్ని పెంచుతూ ఒక జీవనం తీసుకురావడం చాలా దుర్మార్గం. పనిగింట విధానాన్ని పెంచుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి 90% వాటా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇచ్చారు. అలా కాదు, మీరు రాష్ట్రాలు కూడా 49% వాటా ఇవ్వాలి, మేము 60% వాటా ఇస్తామని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచేటట్టు ప్రయత్నం చేస్తా ఉంది. అదే కాదు, 2020 సంవత్సరం విద్యుత్ సంస్కరణ చట్ట బిల్లు తీసుకురావడం వల్ల అనేక మంది ప్రజానికానికి విద్యుత్ ఛార్జీలు పెరిగి ప్రజల పైన భారాలు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యుత్ సంస్కరణ చట్ట బిల్లాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు అనేక మంది రైతులు భూములు లేక కౌలుకు తీసుకునే పరిస్థితి. కాబట్టి కౌలు రైతులకి 20,000 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, వ్యవసాయ, వివిధ ప్రజానికాలు, బ్యాంకు ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ఈరోజు ఈ కార్మిక సంఘ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి వెల్లుర్తిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ సమ్మెకి సంఘీభావం తెలియజేస్తుందిగా కోరుతూ, నా పేరు గురుశేఖర్, CITU జిల్లా నాయకులు. దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సమ్మె భాగంగా మన వెల్లుర్తి పట్టణమైన కార్మిక సంఘాలు అన్ని ఈ రోజుగా ర్యాలీగా బయలుదేరి దేశంలో ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు కార్మికులకు పాశంగా మారినా ఇప్పుడున్న లేబర్ కోడ్ల వల్లనే నష్టాలు ఎదుర్కొంటున్నాము. తిరిగి 4 లేబర్ కోడ్ అమలు చేయడం వలన మన కార్మికులకు ఎలాంటి సౌకర్యం లేకపోని ఉన్నత పెత్తందారుల కింద మనము మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసి పెట్టినాడు. కాబట్టి తిరిగి మన కార్మిక సంఘాలు లేబర్ కోడ్లు తిరిగి వచ్చేంత వరకు పోరాడతామని మేము AITC మండలాధ్యక్షుడు బి మాధవస్వామి వెల్లుర్తి తెలియజేయమైనది. ఇప్పుడు రామాంజనేయులు గారు మాట్లాడతారు. ఇక్కడ సంత మార్కెట్ లో వసతులు లేవు, సుంకాలు ఎక్కువ మారుతున్నారు, తర్వాత డబ్బులు అమౌంట్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. కనుక సంత మార్కెట్ లో వాళ్ళు బ్రతకడానికి వచ్చిన వారికి తాగడానికి నీళ్లు లేవు, ఎండకు రేకులు చెడ్డు లేదు, లేదా వర్షం వస్తే మొత్తం కూరగాయలని కొట్టుకుపోతున్నాయి. తర్వాత చీకటి పడితే కూరగాయలను ఎత్తుకొని పోవాల్సి వస్తుంది, లైటింగ్ లేదు. ఇవన్నీ వసతులు కల్పించి పంచాయతీ బోర్డు వారు వాళ్ళ సుంకాలు పాడవలసిందిగా కోరుతున్నాం. అయితే సుంకాలు కూడా ఎక్కువ మారుకున్నాము, మేము ఎక్కువ తీసుకుంటాము అంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. సుంకాలు గజెట్లో ఎట్లుంటే దాని ప్రకారంగా పంచాయతీ బోర్డుకి డబ్బులు కడతామని తోపుడు బండ్లు ఇక్కడ బస్టాండ్ లో కొన్ని చాలా ఏళ్ళగా తోపుడు బండ్లు తిప్పుకుంటూ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ పొట్ట మీద కొట్టొద్దని మేము సుంకాలు పాడే వాళ్ళకి తెలియజేస్తున్నాం.